హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నానండి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మొహమాటం మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా విషయాల్లో. కొన్ని కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా మొహమాట పడాల్సిందే తప్పదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మొహమాట పడ్డామంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఈ మూడు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మనం మొహమాటాన్ని తీసి పక్కన పెట్టాల్సిందే. లేదనుకోండి మనం ఏ పనిని సాధించలేము, జీవితంలో ముందుకెళ్ళలేము. మనం అనుకున్న విషయాలు ఏది కూడా మనం అచీవ్ చేయలేకపోతూ ఉంటాం. అయితే ఏ మూడు విషయాల్లో మనం మొహమాటాన్ని తీసి పక్కన పెట్టాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గంట సింబల్ మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే వీడియోస్ వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మందికి మొహమాటం అనేది ఉంటుందండి. ఏదున్నా లేకపోయినా ఈ మొహమాటం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మొహమాటాన్ని మనం ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అన్న విషయాల్ని మనకి చాలా మందికి తెలియదు అనమాట. కొంతమంది మాత్రం ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా నడుచుకుంటూ ఉంటారు. మొహమాటాన్ని ఎక్కడ కావాలో అక్కడ వాడతారు, ఎక్కడ వద్దో అక్కడ తీసేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు లైఫ్ లో ప్రతిదీ కూడా సాధిస్తూ ఉంటారు, అన్నిట్లో ముందడుగు వేస్తూ ఉంటారు. దానికి ఏంటి తెలుసా కారణం? వీళ్ళు మొహమాటాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు, ఎక్కడ అవసరం లేదో అక్కడ తీసి పక్కన పెడుతున్నారు. ఇదేనమాట, వెరీ సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనలో చాలా మంది ఈ మొహమాటం అనే దానికి బలైపోవటం వల్ల లైఫ్ లో చాలా విషయాల్ని కోల్పోవలసి వస్తుంది. ఇష్టం లేని పనులను చేయాల్సి వస్తుంది, ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, ఇష్టం లేని రిలేషన్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతతని కోల్పోతాం. ఇష్టం లేని పని చేసినప్పుడల్లా మనం మనసు ఒక డిస్టర్బెన్స్ ని ఫీల్ అవుతుందండి. దానికి ఏంటి అర్థం? మనకి ఇష్టం లేని పని చేయటమే కదా. ఏదైనా సరే మనకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇష్టమైన పనిని మనం ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా చేసి అవతల పడేస్తూ ఉంటాం. కానీ మనసుకు నచ్చని పని అది ఎంత ఈజీదైనా సరే మనం చేయడానికి కష్టపడుతూ ఉంటాం. దేనివల్ల? ఇష్టం లేకపోవడం వల్ల. కాబట్టి మనకి ఇష్టం లేని పనిని ఏదైనా సరే నో అని చెప్పడానికి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఈ మొహమాటాన్ని జయించాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏ మూడు విషయాల్లో మనం ఖచ్చితంగా మొహమాటాన్ని తీసి పక్కన పెట్టాల్సిందే. నెంబర్ 1, మనం ఏదైనా సరే ఒక వర్క్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, మనకి రావలసిన డబ్బులను అడిగి తీసుకోవాలి. దీనికి మనకి పరిపూర్ణ హక్కు ఉంది. మనం చేసిన పనికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా తీసుకునే హక్కు మనకి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మనకి రావాల్సిన డబ్బులను తీసుకోవటానికి ఏ మాత్రము మొకమాట పడకూడదు. అవతల వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, మనం చేసిన పనికి తగిన ప్రతిఫలం ఇవ్వకపోతే ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. లేదనుకోండి జీవితంలో ముందుకెళ్ళటం చాలా కష్టం అనమాట. చాలా మంది డబ్బులు ఇస్తూ ఉంటారండి ఎవరైనా అడిగినప్పుడు, మళ్ళీ తిరిగి అడగటానికి చాలా భయపడుతుంటారు. అంటే భయం అంటే మొహమాటం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు. ఏమంటే ఇప్పుడు మీ డబ్బులు మీరు తీసుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరు ఎంతో కష్టపడి ఆ డబ్బును సంపాదించారు, వాళ్ళకి ఇచ్చారు, తిరిగి తీసుకోవటం మీ హక్కు. అప్పు కానీ మీకు రావాల్సిన కష్టం యొక్క ఆ ప్రతిఫలం కానీ ఖచ్చితంగా మీరు అడిగి తీసుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఎవరికైనా మొహమాటం ఉంటే ప్లీజ్ దాన్ని పక్కన పెట్టేసి మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా కరాఖండిగా అడిగి తీసుకోవటం నేర్చుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా మొహమాటంతో చాలా విధాలుగా నష్టపోయి ఉంటే ఇక నుంచి అయినా సరే మీకు రావాల్సిన డబ్బుని హక్కుగా అడిగి తీసుకోండి. మొహమాటాన్ని తీసి పక్కన పెట్టండి. ఇక నెంబర్ 2, కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే మనకు తెలియని విషయాన్ని అవతలి వ్యక్తుల దగ్గర నుంచి అడిగి తెలుసుకోవటానికి చాలా మొహమాట పడతా ఉంటారండి. సపోజ్ మనం ఒక స్టూడెంట్ కానివ్వండి, ఇంకా ఏదైనా నేర్చుకునే వ్యక్తులు అయి ఉన్నప్పుడు అవతల వ్యక్తులు చెప్తున్న పాయింట్ ఏదైతే ఉందో మనకి అర్థం కాలేదనుకోండి, 1కి 2 సార్లు అడిగి తెలుసుకోవాలన్నమాట. రెండోసారి అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో, నాకేమీ తెలియదు అనుకుంటారేమో, నాకు ఈ విషయం కూడా తెలియదు అనుకుంటారేమో నలుగురు చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పేసి మొహమాట పడి ఆ విషయం అర్థమైనా అవ్వకపోయినా అర్థమైనట్టుగా తలాడిచ్చి సరే అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కాలేదనుకోండి, దాన్ని మళ్ళీ అడిగి తెలుసుకోవటంలో ఏమాత్రమూ తప్పులేదు. అలా కాకుండా అది తెలుసుకోలేదనుకోండి అజ్ఞానులుగానే ఉండిపోతాం అనమాట. మనకి తెలియని విషయం అడిగిన వరకు మాత్రమే మనం అజ్ఞానులం. అడగకుండా తెలిసినట్టు నటించినంత కాలము మనం చాలా వరకు అజ్ఞానంతోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇలా జరగకూడదు అని అంటే ఎక్కడ డౌట్స్ అక్కడే అడిగి క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఈ విషయం కూడా వీళ్ళకి తెలియదా అన్న అభిప్రాయంతో చులకనగా చూస్తారేమో అని చెప్పేసి కొంతమంది అడగరు అనమాట. ఇప్పుడు మీరు చేసే పని ఏదైతే ఉందో, వృత్తి కానీ వ్యాపారం కానీ, అందులో మీరు నిష్ణాతులు అయి ఉంటారు కదా, మీకుండే టాలెంట్స్ మీకుంటాయి కదా. సపోజ్ మీరు ఒక బిజినెస్ లో ఒక మంచి
ఒక మంచి పట్టు ఉందనుకోండి మీకు, అవతలి వాళ్ళకి అందులో లేదు కదా. ఈ విధంగా ఆలోచించాలన్నమాట. మనకి ఆ విషయంలో తెలియలేదు, అవతల వ్యక్తులకి మనకున్న టాలెంట్ వాళ్ళకి తెలియదు అనమాట. అలా అనుకుని మనం దేనైనా సరే తెలుసుకోవాలి అని అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా 1-2 సార్లు అడిగి తెలుసుకోవటంలో ఏ మాత్రమో తప్పులేదు. మొహమాట పడాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. పాయింట్ నెంబర్ 3, మనకు ఎవరైనా సరే ఇష్టం లేని పనిని అప్పగిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన రిలేషన్స్ లో కానివ్వండి. ఆ పని చేయటం మనకి ససేమిరా ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు, అందులో టచ్ లేదు మనకి. అసలు అందులో అది ఎలాగ చేయాలో కూడా మనకి తెలియదు. తెలిసినా తెలియకపోయినా అసలు ఇష్టం లేదండి ఆ విషయం అంటే, ఇంట్రెస్ట్ లేదు. అట్లాంటప్పుడు మీరు ఒప్పుకోకూడదు. నో చెప్పేయటమే మొహమాటం లేకుండా. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నో చెప్పేయటమే. ఒప్పుకొని చిరాకు పడిపోతూ ఆ పనిని కంప్లీట్ చేయాలంటే చిరాకు వస్తుంది. ఇష్టం లేని పని చేయాలంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే చిరాకు వచ్చేస్తుందండి. ఈ మొహమాటాన్ని గనక మనం జయించి, వాళ్ళు అవతలి వ్యక్తులు అయ్యో ఇది నేను వాళ్ళతో చెప్తే మన రిలేషన్ దెబ్బతింటుందేమో, వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఇక నుంచి వాళ్ళు మనతో మాట్లాడరేమో, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళకి ప్రాబ్లం వస్తుందేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇట్లా వాళ్ళ గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ అసలు మనమేమనుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉందా లేదా, మనకి చేయటానికి ఇష్టం ఉందా లేదా, ఇది ఒప్పుకొని చేయటం వల్ల మనం ఎన్ని రిస్కులు చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకోమన్నమాట. ఇక్కడ ఏంటంటే అవతల వ్యక్తులను మనం సేఫ్ గా చూస్తూ ఉంటాం, మనల్ని మనం బాధించుకుంటూ ఉంటాం. ఎందుకని? మొహమాటం వల్ల. కాబట్టి మనకి ఎంత ఇష్టం లేని పని అయినా సరే అవతల వ్యక్తులు చెప్పినప్పుడు, వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఖచ్చితంగా నో చెప్పటం అలవాటు చేసుకోవాలండి. లేదనుకోండి, మీరు ఈసారి ఈ పని చేసేసారు కదా, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీకు అంటగట్టడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే పని చేయటం ఇష్టం లేదనుకోండి, మన పరిధిలో లేని పని, మన శక్తికి మించిన పని, మనకి అనవసరమైన పని అవతల వ్యక్తుల కోసం నెత్తి మీద వేసుకుని చేయాల్సి వచ్చినప్పుడు, దానివల్ల మనకి ఏమాత్రము ఇంట్రెస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ముందే చెప్పేసేయాలి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే బదులు అసలు మనం ఏమనుకుంటున్నాం అన్న విషయాన్ని ఆలోచించుకున్నాం అనుకోండి, మనం ఏమాత్రం మొహమాటం పడమనమాట. ఒకసారి చెప్పి చూస్తే కదా మన ఇష్టాలు అవతల వ్యక్తులకు తెలిసేది. ఒకసారి చెప్పి చూడాలన్నమాట. ఇంకోసారి వాళ్ళు మనకి ఇష్టం లేని పనిని మనకి పురమాయించకుండా ఉంటారు. తద్వారా మన రిలేషన్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి అన్నమాట. చెప్పేయడం నేర్చుకోవాలి. ఈ 3 విషయాల్లో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ 3 విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మొహమాట పడితే మనకే మొదటికి మోసం వస్తుంది అనమాట. ఇంకోసారి చూసేద్దాం. ఫస్ట్ నెంబర్ 1, మనం చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బులని అడిగి తీసుకోవటంలో ఏ మాత్రము మొహమాటం పడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవటంలో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటూ మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకి తెలియని విషయం ఏదైనా ఉంటే 1-2 సార్లు అడిగి తెలుసుకోవటంలో ఏ మాత్రము తప్పు లేదు. నెంబర్ 3, మనకి చాలా దగ్గర వాళ్ళు అయ్యుండి మనకి ఏదైనా పనిని పురమాయించినప్పుడు, ఆ పని పట్ల మనకి ఏ మాత్రము ఆసక్తి లేనప్పుడు ఖచ్చితంగా అవతలి వ్యక్తులతో నో అని చెప్పటం నేర్చుకోవాలి. ఈ 3 విషయాల్లో కనుక మనం మొహమాటం లేకుండా వ్యవహరించామనుకోండి, జీవితంలో మనం ఖచ్చితంగా ముందుకెళ్తాము. అసలు ఫస్ట్ మొహమాటాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదో అక్కడ వాడకుండా ఉంటేనే మన లైఫ్ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.